ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వీళ్ళని వేరే వాళ్ళకి అప్పచెబుతాడు. ఎవరికి అప్పచెబుతాడంటే ఎవరిని తన్నాలనుకుంటున్నాడు వాళ్ళకి అప్పచెబుతాడు. వాళ్ళ చేత వీళ్ళని దండిస్తాడు. తర్వాత వీళ్ళని దన్నినందుకు మళ్ళీ వాళ్ళని తంతాడు. సో టోటల్గా దేవుడు కోటింగ్ గీటి మాత్రం మానుకోడు అనమాట. కదా మీకు తప్పదు మరి, మూఢ స్వభావంతో పుట్టాం కదా, బెత్తం తప్పనిసరిగా ప్రతి ఒక్కడికి వాడాల్సిందే. స్తోత్రం. అర్థమైందా? అంత ఒకదానికి ఒకటి లింక్ పెట్టి పనిచేస్తుంటాడు దేవుడు, మేధావి కదా. ఇప్పుడు వీళ్ళు కావాలంటే ఐగుప్తీలు చూడండి మీరు. ఐగుప్తీలకి అప్పచెప్పాడు ఫస్ట్ ఇశ్రాయేలీల్ని. వాళ్ళు వీళ్ళని టార్చర్ చేసినందుకు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది గురి చేశాడు. వాళ్ళ చేత టార్చర్ చూపించి వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేశాడు. టార్చర్ చేసినందుకు గాను వాళ్ళని తన్నాడు. మళ్ళీ ఇందులో దేవుని ప్రమేయం ఏం లేదు. కార్యాలు చూస్తే అంతా వాళ్ళంతటా వాళ్ళే పోయినట్టు, వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే వీళ్ళని టార్చర్ చేసినట్టు, అంతా వాళ్ళంతటా వాళ్ళే జరుగుతున్నట్టు చక్రం అంతా కనపడుతుంటుంది. కానీ ఇందులో దేవుడు బలవంతంగా చేసింది ఏది కనపడదు. అందుకే ఆయన దేవుడు. ఖచ్చితంగా అంత సహజంగా జరుగుతున్నట్టే కనపడుతుంటుంది. అర్థమైందా? అంత సహజంగా జరుగుతున్నట్టే కనపడుతుంటుంది. ఆయన మీద నేరం మోపడానికి లేదు. దేవా ఎందుకు అట్లా పంపించావు వాళ్ళని, ఐగుప్తుకి ఎందుకు పంపించావు దేవా అంటే, నేను ఎక్కడ పంపించారా అంటాడు మనతో. మరి ఎట్లా పోయారు దేవా అంటే, అది వాళ్ళే కదరా యోసేపును నమ్ముకున్నారు, వాళ్ళే యోసేపును నమ్ముకున్నారు. ఎట్లా నేను ఇంకా యోసేపును కాపాడాను. తర్వాత యోసేపు కబురు పెడితే యాకోబు అతని సంతానం మొత్తం ఆడికి పోయారు. అంతే, అక్కడ ప్రబలారు. తర్వాత ఇబ్బంది పడిన మొరపెడితే ఇంకా నేను జోక్యం చేసుకుని బయటికి తీసుకొచ్చాను. ఏమైనా అర్థమవుతుందా మీకు? జరుగుతున్న దాని అంతటిలో ఆయన అనుమతి ఉంటుంది, ఆయన పర్మిషన్ ఉంటుంది, ఆయన నడిపింపు ఉంటుంది. కానీ మనం దేవుడిని నిలదీసేదానికి మాత్రం మనకు అవకాశం ఇవ్వడు. ఇలా ఎందుకు చేసావు నాయన అని మనం ఆయన ఆరోపించే ఛాన్స్ మాత్రం ఇవ్వడు. నాకేం తెలుసురా, నువ్వేగా చేసుకున్నావు అంటాడు. అసలు ఈ అమ్మాయి నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని నువ్వు అన్నావు అనుకో, ఏది నీ మీద ఎగబడి జుట్టు మీకే భార్యని గురించి ఇంత ఉండేది ప్రభా జుట్టు, ఈ అమ్మాయి జుట్టు లాగి లాగి సగం అయిపోయింది తండ్రి, ఇట్లాంటి దాన్ని నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా అంటే, నువ్వే కదరా వెంటబడి మరి నాకు ప్రార్థన చేసి మరీ చేసుకున్నావు, అది కూడా అయిపోయిందా కాదు అంటాడు. ఏది ఆయన దేని మీద కూడా నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చుంటాడు. మన జరిగేదంతా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇది అర్థమైతే చాలు. వింటున్నావా? ఫిలిస్తీన్లకు అప్పచెప్పాడు. ఫిలిస్తీన్లు టార్చర్ చేయడం వల్ల పెట్టారు. సంసోన్ పుట్టాడు. అబ్బాయి పెరిగి పెద్దోడయ్యాడు. పెరిగి పెద్దోడైన తర్వాత ఇతనికి యుక్త వయసు వచ్చేటప్పటికి ఒక ఆలోచన కలిగింది. ఇశ్రాయేలీయుల పురుషులు ఇశ్రాయేలీయుల పిల్లల్ని చేసుకోవాలి, ఇశ్రాయేల్ స్త్రీనే చేసుకోవాలి, అన్ని స్త్రీని చేసుకోకూడదు. మనోడికి ఏం కోరిక పడుతుందంటే, మన ఆడపిల్లలు కాదు ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకోవాలని కోరిక కలుగుతుంది. వీళ్ళు అంటారు, అయ్యా వాళ్ళు మనల్ని ఏళ్తున్నారు, పోయి వాళ్ళ అమ్మాయి మీద పోయింది నీకు మైండ్, మొత్తాన్ని కలిపి తన్నిస్తావా అయింది. వాళ్ళు ఏలికలు, మనం వాళ్ళ కింద దాసులం. ఇశ్రాయేల్లో ఆడపిల్లలు లేరని నువ్వు పోయి ఫిలిస్తీన్ల అమ్మాయిని ఇష్టపడ్డావా? కాదు అసలు అమ్మాయి సపరేట్ అంటున్నాడు. ఇది ఎక్కడ బుద్ధిరా, ఈ మనసు ఎందుకు పుట్టింది నీకు అంటే, కాదు మీరు అక్కడ మాట్లాడాల్సిందే, నాకు సంబంధం ఆడ చూడాల్సిందే అని అంటున్నాడు. పొదం పాండి నాకు అక్కడ సంబంధం మాట్లాడుతారు కానీ నేను ఆ అమ్మాయిని తప్పితే ఎవరిని చేసుకోను అన్నాడు. చేసేది లేక వాళ్ళకి బయలుదేరారు, చేస్తారు కూడా. ఈ సందర్భంలో దేవుని వాక్యం ఏం మాట్లాడిందో ఆ ఒక్క మాట మనం చూడటానికి ఇప్పుడు నేను ఎంత చెప్పా. ఎష్తాయేలుకును జొరియాకును మధ్యనున్న మహానేదానులో యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టెను అన్నాడు. రేపటము, ప్రేరేపించటము, ప్రోత్సహించటము, రెచ్చగొట్టటము దాదాపు ఒకే అర్థం వచ్చేటువంటి పదాలు. ఇంకా రెండు తీసుకుందాం. రేపటము, రెచ్చగొట్టడం. రేపుట లేకపోతే రెచ్చగొట్టుట, ప్రోత్సహించుట, ప్రేరేపించుట. పేతురు అంటాడు, నేను ఈ గుడారం వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలం వచ్చింది కనుక నేను ఈ గుడారంలో ఉన్నంత వరకు మిమ్మల్ని రేపుట యుక్తమని తలంచుకొనుచున్నాను అంటాడు. పేతురు రాసిన పత్రిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం
గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులను దేవుడు తీసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా బయలుపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. తనకు బయలుపరుస్తాడు, తన వారికి కూడా బయలుపరుస్తాడు. ముఖ్యంగా తన దాసులు, తన కొరకు సేవ చేసేటువంటి సేవకుల్ని పిలుచుకొన కోరినప్పుడు తప్పకుండా బయలుపరుస్తాడు. కొంతమంది భక్తిపరులు వెళ్ళిపోయినప్పుడు నాకు సహా కొన్నిసార్లు స్పష్టంగా చూపించిన అనుభవాలు నాకున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి త్వరలోనే అంటే చాలా దగ్గరలో ఉంది నాకు ముగింపు. చాలా తొందరగా నేను ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైందని ప్రభు నాకు సూచిస్తా ఉన్నాడు. టైం అయిపోయిందని ఆయన నాకు చెప్తా ఉన్నాడు. చదువు. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, ఎంతవరకు నన్ను ఉంచుతాడో అంతవరకు నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అది లెక్క. ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట. మన ఈ వికృతి భాషలో రెచ్చగొట్టుట, యుక్తమని తలంచుకొనుచున్నా. దేనికి రెచ్చగొడతాడు? మనుషుల్లో కొంతమంది కోపాన్ని రెచ్చగొడతారు. ఎందుకమ్మా అబ్బాయి నట్టు రెచ్చగొడుతున్నావు నువ్వు? అంతను రెచ్చగొడతావు, కొడితేనేమో కొట్టాడని బజారు ఎక్కుతావు. ఏందమ్మా నీ ఎవరు అని అత్త కోడలు అంటదే, అక్కడ వాడిది రెచ్చగొడతావు ఎందుకమ్మాయి అని. అవునా? అలాగే కోడలు కూడా అత్తగారితో అంటది, ఎందుకు అత్తమ్మా ఆయన అంత రెచ్చగొడుతున్నావు, ఏం చేశాను నీకు, నేను కూతురు లాంటి దాన్ని కదా అని. కోడలు కూడా అప్పుడప్పుడు రెచ్చగొట్టే అత్తతో ఈ మాట అంటది. కొంతమంది అత్తలు కూడా రెచ్చగొడతారు కదా, పెళ్ళానికి దాసుడు అయిపోయావు, బానిస అయిపోయావు, దద్దమ్మ అయిపోయావు అంటా ఉంటే ఈ మనోడు. సో ఈ రెచ్చగొట్టుట. అలాగే కొంతమంది కొట్లాటకి రెచ్చగొడతా ఉంటారు. ఈడంటే పడనోడు అవతల పోతా ఉన్నాడు అనుకో, వాడిని చూసుడు హూ అంటాడు, హూ అంటాడు వాడు. అప్పుడు వీడు ఒక మాట జారుతాడు, అప్పుడు వాడు ఇంకో మాట జారుతాడు, చివరికి ఇద్దరు కలిసి కొట్టుకుంటాను. ఇదంతా రెచ్చగొట్టుటలో ఉన్న వ్యవహారం, ఒకరిని కూడా కదిలించడం అన్నమాట. పనికిమాలిన వ్యవహారాలకి రెచ్చగొట్టడం మనకు తెలిసిన సంగతి. కొంతమంది చెడుతనానికి రెచ్చగొడతారు. కవ్వించుట అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. కవ్వించుట, రేపుట, రెచ్చగొట్టుట, ప్రేరణ చేయుట. కొంతమంది చెడుతనానికి కవ్విస్తారు. అర్థమైందా? ఇతర పనులకు రెచ్చగొట్టడం కాదు. దేవుని పరిశుద్ధాత్మ ఏ విషయాల్లో రెచ్చగొడతాడో చూడండి. దేవుని పరిశుద్ధాత్మ శత్రువు మీదికి నీవు నేను మనం వెళ్ళడానికి ఆయన మనల్ని రెచ్చగొడతాడట, రేపుతాడట. చాలామంది పరిశుద్ధాత్మ అభిషేకం మీదికి రాగానే అమ్మయ్య ఇక నాకు సరిపోయింది నాయన, ఇక దేవుని ఆత్మ నా మీదకి వచ్చేసింది, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ నా లోపలికి వచ్చాడు, ఇంకా నాకు అంతే చాలు అనుకుంటారు. అసలు ఎందుకు వచ్చాడు? ఇక నింపాదిగా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా బతుకనే? నో. అభిషేకం రానంత వరకే నీకు ప్రశాంతత. అభిషేకం రానంత వరకే నువ్వు నింపాదిగా బతికేది. అభిషేకం వచ్చిన తరువాత సోదరి సోదరుడా నిన్ను నన్ను మనల్ని ప్రశాంతంగా ఉండనీయడు. బాప్తిస్మం పొంది నీళ్లలోంచి ఒడ్డుకొచ్చాడా పెద్ద ఆయన? ఎవరు? మన పెద్దన్న యేసయ్య. ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురము వల్ల ఆయన మీదకి వచ్చినట్టుగా ఉందా? పావురంలాగా ఆయన మీదకి వచ్చి ఆయన్ని మంచిగా ఒక దగ్గరకు తీసుకెళ్ళి ఫుడ్ పెట్టి విశ్రాంతిని ఇచ్చాడా? లేకపోతే అపవాది చేత శోధించబడుటకు శత్రువు ముందుకు తీసుకెళ్ళాడా? శత్రువు ఎదురుకు తీసుకెళ్ళి నిలబెట్టాడు. అప్పటిదాకా చక్కగా చక్క పని చేసుకున్నాడు. ఎవరి జోలికి పోలా, ఎవరిని గల్దించలా, ఇంటోళ్ళనల్లా బయటోళ్ళనల్లా. అసలు ఆ మనిషి నజరేయుడకు యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు, యాషువా అనేవాడు, యోసేపు కొడుకు యాషువా అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న సంగతి ఎవరికి తెలియకుండా బతికాడు. మౌనంగా పోతాడు, మౌనంగా వస్తాడు. ఒక చతురు ఉండదు, ఒక జోకు ఉండదు, ఒక ఎగతాళు ఉండదు. అలాగని ముఖం వికారంగా పెట్టుకోడు, చక్కని చిరునవ్వు, ఆహ్లాదంగా ఉంటాడు. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు. బల్లకి ఎంత అయిద్దయా ఖర్చు అంటే ఇంత అయిద్ది అంటాడు. అయిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా చేస్తాడు. మంచి వస్తువు వాడతాడు. అవసరమైతే రాత్రి మగళ్ళు కష్టపడతాడు. ఏంది ఇలా చేసావు అనిపించుకోకుండా కరెక్ట్గా వర్క్ చేసి పెడతాడు. ఒక పూట కూడా ఖాళీగా ఉండడు. ఇంటికాడ చుట్టూ అన్న చెల్లెళ్ళు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. ఈయన పెద్దన్న, వాళ్ళు గదిలిస్తూ ఉంటారు, వాళ్ళు అలర చేసుకుంటూ ఉంటారు. ఏం దగ్గరికి వస్తారు, అన్నయ్య చూడు, ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభావం లేనివాడు కాడు కానీ. హెబ్రీ పత్రిక 4:15 మన బస్త విషయములలోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది సంగతి. మనకు వచ్చిన శోధనలన్నీ, కుటుంబంలో వచ్చే శోధనలు ఆయనకు వచ్చినాయి, సమాజంలో వచ్చే శోధనలు ఆయనకు వచ్చినాయి, పనిచేసే స్థలంలో వచ్చే శోధనలు ఆయనకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడట. అందరిలో తిరుగుతున్నాడు కానీ అసలు ఉన్నాడా లేడన్నట్టుగా ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందాడో అప్పుడు ఇక ఆయన గురించి కథలుగా చెప్పుకోవటం స్టార్ట్ అయింది. ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఎవరు? యేసా? నేను నజరేయుడు యేసేనా? ఆ వడ్లమాని కుమారుడు, ఆ చెక్కపని చేసే యోసేపు కొడుకు యేసు చాలా మంచోడు కదా, చాలా పద్ధతి గలడు కదా, అదేంటి శాస్త్రాన్ని గెలిచుకోవటం ఏంటి? పరిశైలు మీద నిష్ఠాగరిష్ఠులైన పరిశైలు గెలిచుకోవటం ఏంటి? అసలు శాస్త్రం మీదకి వెళ్ళటం ఏంటి? మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటి? అసలు చెక్క పని చేసుకునేవాడు కదా, అతడు బోధకుడు ఏంటి? కొంతమంది ఏమో గుంపులుగా ఆయన ప్రశంసిస్తూ పోతా ఉంటే అంతకంటే రెట్టించిన సంఖ్యలో ఆయన విమర్శించి ద్వేషించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఇప్పుడు చెప్పిన ఆయన ఏమర్థమైంది నీకు? పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదికి రాకముందు అసలు ఎవరికన్నా తెలుసు? ఆయన పనిచేసే స్థలంలో వర్క్ చేయించుకున్న వాళ్ళకి తెలుసు, సాటితోటి వర్కర్లకు తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, బజార్లో ఉన్న వాళ్ళకి తెలుసు, తప్పించి ఊరు మొత్తానికి తెలియదు. పనిచేసేటువంటి యోసేపు కొడుకుగా తెలుసు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ ఆయనను తండ్రి చిత్తము నెరవేర్చుటకు రెచ్చగొట్టాడు. ఇక రెచ్చగొడితే ఆత్మను అనుసరించి ఇక అటుపోయి ఫస్ట్ అరణ్యంలో పోయి 40 రోజులు ఉపవాసం ఉండి, అపవాది మన శరీరాన్నే కదా శోధించేది. శరీరాన్ని లైన్లో పెట్టుకున్నాం అనుకో, ఇంకేం శోధిస్తాడు? ఆడిగెలుస్తాడు. అర్థమైందా? అందుకే ఫస్ట్ యుద్ధం శరీరం మీదే ప్రకటించాడు. స్తోత్రం. పెద్దది చెప్పండి. ఫస్ట్ యుద్ధం దేని మీద? శరీరం మీద. ఈ మాట పౌలు గారు కూడా చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గురి చూడని వాని వలె నేను పరిగెత్తడలేదు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. ఒకవేళ అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకుని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. దాన్ని ప్రకటించాడు. ఆహారం లేకుండా దాన్ని 40 దినాలు ఉపవాసంతో నలగొట్టాడు. ఆ తర్వాత అపవాది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డాడు. 3 విధాలుగా ఆయన్ని శోధించాడు. 1, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. 2, ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకు అన్నాడు. 3, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక మహిమలు రాజ్యమంతా నీకు ఇస్తానన్నాడు. ఇదంతా అపవాది యొక్క శోధన. ఫస్ట్ శరీరాన్ని జయించాడు, ఆ తర్వాత అపవాదిని అలవోకగా జయించాడు. అపవాదిని జయించాలంటే ఫస్ట్ రహస్యం మన శరీరమును, శరీరానుసారమైన మనస్సును జయించాలి. ఫస్ట్ ఉంటే రాసుకో, ఉపయోగపడిద్ది. అపవాది ఫస్ట్ శరీరమును, శరీరానుసారమైన మనస్సును అధిగమించాలి. సాధన చేస్తారు శరీరాన్ని నియంత్రించుకోవడానికి. పౌలు గారిని నేను ఒక మాట అడగాలనుకున్నాను, రేపు అక్కడికి పోయినాక అడుగుతాలే. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకుని నా శరీరంలో నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నావు కదా. అంటే ఒకవేళ శరీరాన్ని అధిగమించకపోతే, శరీర సంబంధమైనటువంటి నీతి నియమాలను పాటించకుండా ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్తానని అనుకున్నావా? శరీర సంబంధమైన నీతి నీకు పరలోక రాజ్యం ఇవ్వగలిగిద్దా? యేసు రక్తం, దేవుని కృప నీకు పరలోక రాజ్యం ఇచ్చిద్దా? యేసు రక్తం మన రక్షణాధారం. అలా కాకుండా నువ్వు ఇక్కడ ఏం చూపిస్తున్నావు? నా శరీరమును నలగగొట్టి దాన్ని నేను లోపరుచుకొనుచున్నాను అన్నావు. అలా చేయకపోతే నేను భ్రష్టుణ్ణి అవుతాను అన్నావు. ఒకవేళ అలా చేస్తే, శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకొని నీతి నియమాల్లో బతికితే, అప్పుడు భ్రష్టత్వంలోకి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్తానని నువ్వు అనుకున్నావు. అప్పుడు పౌలు గారు, మరి శరీరాన్ని కంట్రోల్ చేసుకుని, శరీరాన్ని నియంత్రించుకొని నీతి నియమాల్లో బతికితేనే పరలోక రాజ్యం అయినట్టుంది కదా. అక్కడ యేసు రక్తం కానీ దేవుని కృప ప్రస్తావన కానీ నువ్వు తేలేదేంటి అనిపించింది. అక్కడ పోయినాక అడుగుదామని అన్నాను కదా ఇందాక. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ఈ మాట చెప్పిన పౌలు తానే, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము కానీ అది మన క్రియల వలనైనది కాదు, అది దేవుని వరమే అని చెప్పలేదా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డామని చెప్పలేదా ఆయనే? మరి విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షింపబడినప్పుడు మరి ఇక మన శరీరం ఎట్లుంటే ఏమి? హల్లెలూయా. దాన్ని అంతసేటు సాధన చేసి నలగగొట్టి మరీ నియంత్రించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదో అట్లిట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని. టేక్ ఇట్ ఈజీగా వెళ్ళిపోవాలి. కృప ఉండే, యేసు రక్తం ఉండే,
ఏదైనా తేడా పడితే ఆశ్రయిస్తూ ఉండాలి, బండి దొల్లిస్తా వెళ్ళిపోతూ ఉండాలి. సింపుల్. దానికి మళ్ళీ ఈయన సాధన చేసి శరీరాన్ని నల్లగొట్టి దాన్ని లోపరుచుకొని ఇంత అవసరమా? మీలో ఎవరికన్నా వచ్చింది ఎట్లాంటి డౌట్? నా బోటోడికి వచ్చింది, మీలాంటి వాడికి ఎందుకు వచ్చింది? మీలాంటి వాళ్ళు మంచివాళ్ళు, మీరు దేవుని స్తోత్రం. పెద్దగా చెప్పండి. నీకు అర్థమైందా? ప్రశ్న అర్థమైంది, వినండి. శరీరాన్ని నియంత్రించకపోతే, శరీరాన్ని అధిగమించకపోతే, శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకోకపోతే నేను భ్రష్టుడనయ్యే అవకాశం ఉంది అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం విశ్వాసము ద్వారా కృపచేత యేసు రక్తం చేత రక్షణలోకి వచ్చాం కదా. యేసు మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నిత్య జీవం. ఈ విశ్వాసం అంతేనా కాదా? పెద్దగా చెప్పండి. అంతేనా? అన్ని కాచాడు. ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకొని ఎల్లప్పుడూ ఆయన రక్తాన్ని ఆశ్రయించుట నాకు క్షేమం. రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచుట నాకు క్షేమం. ఆయన కృప మీద ఆధారపడి ప్రతిరోజు నేను మనుగడ సాగించుట క్షేమం. ఇది కదా మన విశ్వాసం. ఎండ దెబ్బకి మాట్లాడట్లేదా? ఈ రెండే మన ఆధారం. ఇది మన విశ్వాసం. అవునా కాదా? మీరు చెప్పకపోయినా నేను అడగను. నీ లైవ్లో వాళ్ళన్నా చూపించాయా? వాళ్ళు క్రియలకి తావిచ్చామంటే, దీని ఇష్టాలు తీర్చడానికి మనం మొదలు పెట్టామంటే మనల్ని అబద్ధాల్లోకి, మోసాల్లోకి, పాపాల్లోకి చిన్నగా తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్ళి భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిద్ది. భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసా? విశ్వాస భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసా? ఈ పాపాల్లోకి తీసుకెళ్ళి చివరికి ఏ స్థాయికి తీసుకెళ్ళిద్దంటే, యేసు రక్తాన్ని కానీ దేవుని కృపను కానీ అసలు నువ్వు ఆశ్రయించకుండా చెడిపోవునంతగా తీసుకెళ్ళిద్ది. అర్థమైందా? అలా నీకు జరగవచ్చు. ఒకటి, సాతానుకు కొంచెం ఎడం ఇస్తే మొత్తం ఆక్రమిస్తాడని అసలు వాడికి చోటు ఇవ్వద్దు అన్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు. కొద్దిగా ఇచ్చామనుకో చిన్నగా మొత్తం నాకిఫై చేస్తాడు. వాడు చాలా ముదురు. వాడి గురించి పిఎల్ పరంజ్యోతి గారు అనుకుంటా, నాకు విశ్వాస యాత్రలో స్టార్టింగ్లో వాక్యం ఒకటి విన్నాను నేను. పిఎల్ పరంజ్యోతి గారు, ఆయనే అనుకుంటా, ఆయనేలే. సైతాన్ గాడు చాలా మాయగాడైనాడు. ఆయన ఎట్టంటాడు తెలుసా? వర్షం పడుతుంది, మనం గొడుగు వేసుకొని వెళ్తున్నాం. ఆడొస్తాడు గొడుగు పక్కకి, బాబు నా కూడా కథ తాగివరా అంటాడు. ఆ గొడుగు కింద ఆడికి అంత చోటు ఇచ్చామనుకోండి, ఆ గొడుగు పైన అంచు ఉంటుందే, దాన్ని పట్టేసుకుని మొత్తం ఆడిని ఎత్తికి లాగేసుకుంటాడు. అప్పుడు నువ్వు అడుగుతావు, ఇదేంటి నా గొడుగు మొత్తం నువ్వు లాగేసుకుంటావు అంటే, ఆ గొడుగు కర్ర నీ చేతిలోనే ఉంది కదా అంటాడు. స్తోత్రం. అర్థమైందా? నేను ఎక్కడ లాగేసుకున్నాను బాబా, కాకపోతే కొంచెం వంచుకున్నాను కానీ గొడుగు కర్ర నీ చేతిలోనే ఉంది కదా అన్నాడు. గొడుగు మొత్తం ఆక్వే చేస్తాడు అని నవ్వుతూ చెప్పాడు. భలే రహస్యం అది. కొద్దిగా సంధిస్తే అలా టెంటర్ అయిపోతాడు. అందుకే అననీయ వానితో నీకే సంబంధం లేకుండా, వానితో ఎలాంటి పరిచయం లేకుండా నీ సెల్కి ఫోన్ ఎట్లా చేశాడు అన్నట్టు. స్తోత్రం. ఇప్పుడు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. ఏమో నాకు తెలీదు, ఎట్లా జరిగిందో ఏమో, ఎట్లా చేశారో ఏమో నాకు తెలీదు అంటే నడవది. అట్లా అంటే ముందే సంధించావు నువ్వు. అననయ్య ఎలా 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 మోసం చేశాడు నిన్ను? ఎక్కడిచ్చావు ప్లేసు అని అర్థం. ఎక్కడిచ్చాడు? ధనాపేక్ష, కక్కుర్తి బుద్ధి దగ్గర ఇచ్చాడు. ఒకటే కొంచెమే ముంచింది కొంప. లాగేస్తాడు వాడు ప్లేస్ని, కొద్దిగా ఇస్తే చాలు. అందుకే వాక్యం చెప్తున్నా, అసలు చోటు ఇవ్వద్దు అని. మన వాళ్ళని కొంచెం వెళ్ళి, ఒక్కటే వెళ్ళి, కొద్దిగా వెళ్ళి అని చెప్తూ ఉంటారు. కొంచెమైనా కొంప ముంచును. అందుకే చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇస్తే ఎక్కడికి వెళ్ళిద్దంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాను అన్న కాడికి పోయిద్ది. హుమేనైను అలెగ్జాందరు విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయినట్టుగా అయిపోయారు. వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి వదిలేశారు అన్న కాడికి వెళ్ళిపోయారు. చూడండి, హుమేనైను అలెగ్జాందరు.
అట్లా వెళ్ళిద్ది. కొద్దిగా తావిస్తే దాన్ని ఆధారం చేసుకొని మనల్ని పూర్తిగా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయేంత పాపంలోకి తీసుకెళ్ళడానికి 2 విధాల దాడి జరిగిద్ది. ఒకటి, దేవుని కంటే, దేవుని కార్యాల కంటే, దైవ చిత్తం కంటే నీ దేహవాంఛలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుని విసర్జించి వ్యర్థమైన వాటి వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. రెండవది, నీ అయోగ్యతను, అనర్హతను నీకు తీసుకొచ్చి చూపించి నీకు దేవుణ్ణి దూరం చేసిద్ది, దేవునికి నిన్ను దూరం చేసిద్ది. ఫస్ట్ శరీర సంబంధమైన క్రియలు చేస్తుంటావు కదా, చేసిన క్రియలన్నీ నువ్వేం చేసావో, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, నువ్వు ఎట్ట బతుకుతున్నావో నీకు తెలుసు. ఆ క్రియలన్నిటినీ నీ దృష్టిలో తీసుకొచ్చి దేవుడు నిన్ను ఆమోదించడు, దేవుడు నిన్ను ఒప్పుకోడు, ఆయన పరిశుద్ధుడు, నీవు పాపివి, నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, యేసు ప్రభు దగ్గర మాత్రం నువ్వు చెల్లవు అని నిన్ను నీ శరీర క్రియలను చూపించి విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. అర్థమైందా? అటు తీసుకెళ్లే అవకాశం ఉంది, ఇటు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఎవరి దగ్గర ఉంది ఈ ఛాన్సు అంటే పాపానికి తావిచ్చిన వారి దగ్గర, పాపానికి అలవాటు పడ్డ వారి దగ్గర భ్రష్టత్వానికి వెళ్ళిపోయేంత ప్రమాదం ఉంది. అది ఎలా జరిగిద్ది? అది అసంభవంలే అనుకుంటావు, అసంభవంలే అనుకుంటావు. సొలొమోను అంతటి మహాజ్ఞానే చివరికి సీదోనీయుల దేవతకు అష్టారోతుకు మొక్కినట్టుంది. అర్థమైందా? మరికొన్ని దేవతలకి సొలొమోను మహాజ్ఞాని, దేవుడు ప్రత్యక్షంగా ఏం కావాలో కోరుకొని అడిగినటువంటి వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, ప్రపంచ మేధావిగా అప్పట్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి సొలొమోన్. అలాంటి వాడు జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటి వైపుకు తిరిగిపోయేటువంటి భ్రష్ట మనసు అతనికి వచ్చినట్టు నీకు అర్థం కాలేదా? స్తోత్రం. అయితే అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి అని ఉంది. కెమోషు దేవతకి, సీదోనీయుల దేవతకి మొక్కాడు. ఎక్కడ తావిచ్చాడు? ఒక్కటే వచనం చెప్తుంది, కామాతురత గలవాడై అనేక మంది స్త్రీలను ఉంచుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. కామాతురత గలవాడై అని ఉంది. ఆ రూట్లో కొంచెం మెత్తబడ్డాడు, ఇక అటు నుంచి లాక్కెళ్ళాడు బయటికి. ఏమన్నా అర్థం అవుతుంది నేను చెప్పేది? కాబట్టి అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో. శరీరాన్ని నియంత్రించుకోకపోతే, ఈ శరీరం నన్ను గెలిచిందంటే జనాలకు సువార్త చెప్పి రక్షించడమేమో కానీ నేను భ్రష్టు పట్టే అవకాశం ఉంది. కాబట్టి నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. శరీరాన్ని లోపరుచుకోవటం అనే ప్రక్రియ కానీ మనం చేయకపోయామంటే అది మన ఆత్మను లోపరుచుకుంటుంది. పెద్ద శత్రువు, ప్రధాన శత్రువు మన దేహమే. దాన్ని కానీ నియంత్రించుకునే విషయంలో నువ్వు సాధన చేశావా? మనో నిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కానీ నువ్వు సాధన చేశావా? దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు దాన్ని సాధించగలిగావా? అప్పుడు ఇక శత్రువు నిన్ను జయించలేడు. వాడు నిన్ను జయించాలంటే వాడికి సహకరించే ఏజెంట్ నీ దగ్గరే ఉన్నాడు ఒకడు, వాడి పేరు శరీరం గాడు. అర్థమైందా? వీడిని నువ్వు కానీ అణచి తొక్కావంటే శత్రువు ఎంటర్ అవ్వడానికి దారే ఉండదు. అందుకే పౌలు పర్సనాలిటీ చూస్తే తొంటాడు, ఎందుకంటే అతని శరీరాన్ని గురించి విమర్శించారు. పర్సనాలిటీ చూస్తే ఆయన పర్సనాలిటీని లెక్క చేసే పర్సనాలిటీ కాదు, అట్టున్నాడు. కానీ దేహ విషయమే మేము బలహీనంగా ఉన్నాను, ఆత్మ విషయమే బలవంతులంగా ఉన్నాము అన్నాడు. మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము బలము పొందుతున్నాడు అన్నాడు. సోజి అవుతుంది అమ్మాయి కూర్చోను అనేది ఏం బట్టి వాళ్ళందరూ కూడా మొక్కుతున్నారు ఆమెకి. అమ్మ తల్లి మా సంగతి చెప్పమ్మా, మా సంగతి చెప్పమ్మా. రోజు క్యూ పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆ దయ్యం అమ్మాయిలో ఉండి వచ్చిన వాళ్ళ జాతకాలు చెబుతుంటుంది అన్నమాట. నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావని. గడిచిపోయిన సంగతులు దయ్యానికి కూడా తెలుసు, కానీ భవిష్యత్తు తెలియదు దానికి. స్తోత్రం. అంతేకాదు సమస్య చెప్పడం తెలిసేమో, కానీ దాని పరిష్కారం ఇవ్వడం దానికి తెలియదు. సమస్య చెప్పి నిన్ను మాయ చేసుద్ది. భ్రష్టత్వానికి మనం వెళ్ళడానికి 3 కారణాలు. ఒకటి, కొన్ని పరిస్థితులు కల్పించి ప్రలోభాలకు గురి చేసి మనం దేవుణ్ణి వదిలిపెట్టేటట్టు శరీరం చేస్తుంది. శరీరాన్ని ఆధారం చేసుకొని సైతాన్ చేస్తాడు. రెండవది, మన పాపాలను మనకు చూపించి మన అయోగ్యతలను పదే పదే మన దృష్టిలో తీసుకొచ్చి కృంగదీసి మనం దేవునికి పనికిరావు అనిపించి కూడా పక్కకి నెట్టేసే అవకాశం ఉంది. 2, మూడవది, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూపించి కూడా మనల్ని దారి మళ్లించే ఛాన్స్ ఉంది.
కావాలంటే మీరు గమనించండి, కొంతమంది విశ్వాసులు భ్రష్టులు ఎట్టయ్యారు అనుకున్నాం. ఈ సోదోళ్ళు ఎవరో ఒకళ్ళు తగులుతారు వాళ్ళకి. ఎవరు? సోదోళ్ళు. ఈ సోదోళ్ళు ఇంకో సోదోళ్ళ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళని. వాళ్ళ దగ్గర ఉన్నాడు, అసలు మామూలు పని ఆయన కాదు. అప్పట్లో మాకు చెప్పినట్టు, మేము లోకంలో విగ్రహారాధికులకు ఉన్నప్పుడు మేము బాధలు పడతా ఉంటే తడొకడు వచ్చి సలహాలు చెబుతుండేవాడు, ఉచ్చి సలహాలు. వాళ్ళ దగ్గర మంచి మాంత్రికుడు ఉన్నాడు, అసలు పోతే అసలు ఏం లేదు, ఊరికి మనిషిని చూసి మొత్తం చెబుతాడని. పోయేవాళ్ళం ఎంత దూరం అయినా సరే డబ్బులు పెట్టుకొని, వాడికి ఎంత ఫీజు అయితే అంత ఫీజు అన్నీ రెడీ చేసుకొని, చేతులు లేకపోతే అప్పు తీసుకొని అయినా సరే. మా నాన్న అనేవాడు, ఇప్పుడు దాకా చాలా తిరిగాంగా, ఇంకా ఇప్పుడు ఏముంది, ఇంక మళ్ళీ ఆడకు పోయేది ఏంటంటే మా అమ్మకు చూపు చూసిద్ది. మేము బాగుపడటం ప్రశాంతంగా ఉంటే ఇష్టం లేదు నీకు అనేది. వదిలే బా అంటాడు. వెళ్తే వాడు చూసి, డబ్బు లేకపోయినా మేము అవతారాలు బాగానే ఉంటాంగా. మా నాన్న ఎత్తు మనిషి పంచగట్టుకుని ఎవరు నాయన 100 ఎకరం రైతులాగా ఉంటాడు, 1 ఎకరం కూడా లేదు మాకు. పర్సనాలిటీ. మా అమ్మ మేము కూడా ఏదో మొత్తాన్ని సౌండ్ 40 రానుకుంటేటట్టు ఉంటాం. ఏమి అన్ని అప్పులు అయిపోయినా వాడికి తెలియదు. వాడు అంటాడు, అసలు ఎట్ట భరిస్తున్నారు మీరు ఈ బాధలన్నీ అంటాడు. ఇంకేం మా అమ్మ వాడి కాళ్ళ దగ్గర ఉంటుంది. అయ్యా నువ్వే దిక్కయ్యా, ఏ కదా ఇంకా బాధపడవు, నా దగ్గరికి రాకముందు వచ్చారుగా తిప్పేస్తా, తిరగేస్తా, తిప్పేస్తా. తల ఒకటి, నడుంకొకటి, చేతికొకటి, మెడకొకటి, 3 కట్టి వేలే, మళ్ళీ 100 కూడా కాదు, వేలే. కూర్చొని వాడు మ్యాటర్ చెబుతాడు. అది ఇప్పుడు మేము బుక్ అయింది అక్కడ, మీ ఇంట్లో ఇలా జరిగిద్ది అంటాడు. ఖచ్చితంగా కొన్ని కోడ్ అవుతాయి. కోడ్ అయినప్పుడు ఇంకా ఇప్పుడు మేము కాదంటానికి లేదు. ఇక కాదంటే మొత్తం మీద ఎగబడింది మమ్మ. ఎందుకు వచ్చిన గొడవ? ఎక్కడన్నా దొరుకుతాడేమో అందిపుచ్చుకుందామని మేము చూస్తాం, కానీ ఎక్కడో చోట వాడికి మేము కనెక్ట్ అవుతాం. ఎందుకంటే వాడు చెప్పినవి కొన్ని సింక్ అవుతాయి. దాన్ని బట్టి అరే కరెక్ట్గా చెప్పాడే, ఈ టైం నుంచి ఈ టైం దాకా మీకు సమస్య, మీ పరిస్థితి బాగానే ఉంది, కానీ ఈ టైం నుంచి ఇక్కడ నుంచి మీకు కొంచెం ఇబ్బంది అయింది. కరెక్టేనండి. ఒకప్పుడు అనేక మందికి ఇచ్చే స్థితిలో ఉన్నారు, కానీ ఇప్పుడు అప్పులు అయిపోయి ఫుల్ అయిపోయింది, భయంకరంగా అప్పులు అయిపోయిందంటే. అవునయ్యా, అల్లాడిపోతున్నావయ్యా. ఇక కొన్ని విషయాలు చెప్పేవాడు. అంటే దయ్యానికి గతం తెలిసిన సంగతి మనకు తెలియదు. అప్పుడు జరిగిపోయిన సంగతులు దయ్యము కూడా చెప్పగలిగిద్ది. కొన్ని నిజాలు చెప్పిద్ది, కొన్ని అబద్ధాలు కూడా చెప్పిద్ది. అర్థమైందా? చెప్పగలిగిద్దని మళ్ళీ దేవుడు ఆడుకునేవాళ్ళు ఏం జరిగిందని పోతారు. కొంతమంది మంపోళ్ళు ఉంటారు, వినేవాళ్ళు అందరూ కరెక్ట్గా ఉంటారు. సోదోళ్ళు ఉంటారు, కొంతమంది సోదోళ్ళు. దయ్యానికి కూడా తెలుసని ఒకసారి చూపించుకొని వచ్చి ఏం పోయిందా తన సోదోళ్ళు ఉంటారు. అందుకని చెబుతున్నాను, నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, చెప్పలేం. కానీ దయ్యానికి మాత్రం గతించిన కాలంలో జరిగిన విషయాలు, వ్యక్తుల పరిస్థితులు, పేర్లు, ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలదు. కానీ వాటిని కంట్రోల్ చేయటం కానీ, వాటిని శాసించటం కానీ, ఆ పరిస్థితుల్ని మార్చడం కానీ దానివల్ల కాదు. ఆల్రెడీ పీడించబడుతున్న నిన్ను నీ గతాన్ని చెప్పి వశపరుచుకొని ఇంకా నాశనం చేయటమే దానికి తెలుసు. అమ్మ బాగినండమ్మా, మంపు తల్లులు కొంతమంది ఉంటారు. మంపు తల్లులు చాలేమన్నా చెప్పలా, దెయ్యానికి కూడా తెలుసని అంటారు. దెయ్యానికి తెలుసని చెప్పాను గతం, దాన్ని ఆధారం చేసుకుని అది సత్యమే చెప్పిద్దని చెప్పలా. 2 గతంలో జరిగినవి కొన్ని చెప్పి, 2 వేరే చెప్పిద్ది. అవసరమైతే మీ ఇంటి పక్కన నీకు తగాదు కూడా పెట్టే అవకాశం ఉంది. మీ ఇంటి ఇటు జరుగుతుందా, మీ ఇంటి ఇటు అవుతున్నాయా, అచ్చం అంతే చెబుతున్నాయా, ఇదంతా చేసినోడు కూడా నాకు తెలుసు అంటాడు. ఎవరయ్యా 2 మొక్కలు చెప్పయ్యా, అందులో కొట్టుకు చేస్తారంటాడు. సామయ్యా జాగ్రత్త పడతాం, ఇంకోసారి అడిగి చెక్కకుండా జాగ్రత్త పడతామంటే, మీ ఇంటికి దక్షిణ వైపుగా ఒక ఇల్లు ఉందిగా, ప్రతి ఇంటికి దక్షిణ ఉత్తర పంపలు ఉంటాయి. ఏంటి ఆ దక్షిణ వైపు ఇంట్లో ఫలానోడు చేశాడు అంటే వీళ్ళు పోయిన కాడ నుంచి వాడికి వెళ్ళి చూస్తుంటారు. ఇక పాప వాడికి ఏం తెలియదు, వాడు ఒక అమాయకుడు. ఏంటి వీళ్ళు పోయిన కాడ నుంచి ఇక కొంతమంది ఆవేశం తట్టుకోలేని వాళ్ళు అయితే కదిలించుకొని గొడవ పెట్టుకుంటారు. వాడు వచ్చి బయట ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చి తిడతారు. ఎక్కడెక్కడోడి కళ్ళన్నీ కొంప మీద వీడి ధ్యానం చేయాలని లెగుతారు. ఇక అనేసరికి ఇక వాడు ఇంట్లో పోయి భార్యను అడుగుతాడు, ఏంటి అవేం నన్ను చూసి తిడుతుంది ఏంది, చండాలంగా తిడుతుంది ఏంది అంటే, ఏందో లేమో లేదా మాంత్రికుడు ఏమైనా వార్తలు వచ్చి ఉంటాయి ఇంట్లో, ఎవడెవడు నా మీద చెప్పినాడు అని ఈయన బయటికి పోయి నా సంగతి తెలియదు అని ఈడు కలిగించుకుంటాడు. సైతానుగా నిజం ఎందుకు చెబుతాడండి?
వాడు చెప్పేయని నమ్మటానికి నీ గతంలో జరిగిన కొన్ని 2-3 అట్లా టచ్ చేసినప్పుడు నువ్వు కనెక్ట్ అయిపోతావు. జరిగే మోసం ఇది. చాలామంది విశ్వాసులు ఇలాంటి వాటికి చూసి భ్రష్టులయ్యి మళ్ళా వ్యర్థమైన వాటి వైపుకి వెళ్ళిపోయారు, మోసపోయి. కరెక్ట్ చెప్పాడు మా ఇంట్లో జరిగింది అన్ని రోజులు చర్చికి పోయాం, ఎప్పుడన్నా చెప్పాడో? ఏం చెప్పాలా? కొంతమంది నా దగ్గరికి వస్తారు, అయ్యో బంగారం పోయిందయ్యా, నన్ను ఏం చేయమంటా ఉంటాను నేను. బంగారం పోయిందయ్యా, ఎవరు తీశారో అర్థం కావట్లేదయ్యా, తీసినోడు కావాలా బంగారం కావాలని అడుగుతా నేను. 2 మాటలు, మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం. కొంతమంది కాదు ఎవరు తీశారని ప్రార్థన చేస్తే చెబుతారుగా, అందుకని చెబుతున్నాలే. ఇప్పుడు దేవుని ముందు ప్రార్థన చేసి ఇప్పుడు నీ బంగారం కొట్టేసిన ఎవడెవడో నీకు చెప్పాలి, అంతేనా అంటే అనుమానంగా చూస్తారు. నాకెళ్ళి అనుమానంగా చూస్తారు. కాదయ్యా అంటే వస్తువు పోయిందని, అంటే వస్తువు దొరకాలా లేకపోతే మనిషి కావాలా? కైద్ది మనిషి ఎందుకు అయ్యా, వస్తువు దొరికితే చాలంట. అట్టన్నా బాగుంది, మనిషి ఎందుకు నీకు? అవసరం లేదు. పోయిందా వస్తువు, ప్రార్థన చేస్తా, దొరికిద్ది, దేవుని కృతజ్ఞత చెప్పు, మనసుంటే సాక్ష్యం ఇచ్చుకో, అంతే. దేవుడు చేసిన మేలని సాక్ష్యం, అంతే. అంతేగాని ఎవరు తీశారు, ఇంటి పక్కన తీసిందా, వెనకోడు తీశాడా, ముందోడు తీశాడు, ఇవన్నీ ఎందుకు? వివరాలొద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళ మధ్యలో ఉన్న సమాధానం పోయి కొట్టుకు చేస్తారు వాళ్ళు. దేవుడు మరుగు చేసిన వాటిని మరుగునే ఉండేయాలి. కొంతమంది వస్తారు జాతకాలు చేయించుకునే పిచ్చి కొంతమందికి, అది కూడా చెబుతా ఈ సందర్భంగా. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఏమో బెదరు, మొత్తానికి ఎందుకు వచ్చినాయి కానీ నిన్ను విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి వాడు వేసే ఎత్తుగడల్లో 3వ ప్లాన్ ఇది. స్తోత్రం. 1, కొన్ని ఆకర్షణలను చూపించి పక్కకు లాగుతాడు. 2, నీవు అన్ఫిట్, నీ క్రియలు మంచివి కాదు అని నీ అయోగ్యతను చూపించి పక్కకు లాగుతాడు. 3, కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కూడా చూపించి శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం, పౌలంతటి వ్యక్తులను కూడా సూచక్రియల చేత మహత్కార్యాల చేత లాగేసే అవకాశం ఉందని లేఖనం చెప్పింది. మత్తయి సువార్త 24 చదువు తల్లి. క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అన్న కాడ అండర్లైన్ చేయి. దొరికితే, సాధ్యమైతే, సందు చిక్కితే అండర్లైన్ చేయాడా? బైబిల్ లేదా? ఓకేనా? అండర్లైన్ చేసావా? పౌలు స్థాయి వ్యక్తులను అని నేను అన్నా. ఎలా పౌలు స్థాయి వ్యక్తులు అంటావు నువ్వు అని అడగండి. అప్పుడు అపోస్తల కార్యం 9కి తీసుకెళ్తా చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతుంది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక అతను చేయబట్టుకొని దమస్కులోకి నడిపించారు. అంటే సూచక క్రియలు, మహత్ కార్యాలు, అద్భుతాలు చేసి ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని కూడా బురుడి కొట్టించే అవకాశం ఉంది, మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి అద్భుతాలు సాతాను చేస్తాడు అని చెప్పాడు ఇక్కడ. ఎంతమందికి అర్థమైంది? అంతటి వ్యక్తులు పడాలంటే అవి కళ్ళకు కనపడాలి క్లియర్గా. మామూలుగా చిన్న చూపిస్తే మామూలు వాళ్ళు బుక్ అవుతారనమాట. జస్ట్ జరిగిన జీవితం చాలు. కొంతమంది అయ్యా ఉన్నదన్నట్టు చెప్పాడయ్యా, మొత్తం జరిగిందంతా చెప్పాడయ్యా, ఎందుకు ఆయనే కరెక్ట్ అనిపిస్తుందయ్యా, మనం చర్చికి ఇన్ని రోజుల నుంచి పోతున్నావా, మనకు అసలు ఏం జరిగిందో చెప్పలేదయ్యా, డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు, పోతే పోయినా, ఇదే లేదు సమస్య కాదు కానీ అయ్యా మొత్తం చెప్పాడయ్యా, మొత్తం చెప్పాడు. చివరికి వాడి దగ్గరికి పోయి వాడు చెప్పిన పనులన్నీ చేసి ఇంకా డబ్బులు వదిలించుకొని ఇంకా భ్రష్టు పట్టి ఇంకా పిచ్చి పట్టినట్టు అటే 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 తిరుగుతారు. కానీ సిగ్గు తెచ్చుకొని జీవంగల దేవుణ్ణి వదిలేశాను, అయ్యయ్యో ఏంది ఇంత పని చేశాను. దెయ్యానికి ఒకవేళ జరిగింది చెప్పడం తెలిసేమో కానీ సమస్తాన్ని తారుమారు చేసే శక్తి నా దేవుడికే కదా ఉంది. ఒక జ్యోతిష్కునికి జాతకం చెప్పటమే తెలిసేమో కానీ నా జాతకాన్ని తారుమారు చేసే దమ్ము గలవాడు కదా నా దేవుడు. వాస్తు శాస్త్రజ్ఞుడికి వాస్తు మాత్రమే తెలిసేమో కానీ దిశలు పెరిగినా తరిగినా అన్ని దిశలను బ్యాలెన్స్ చేసి అన్నిటిని నాకు అనుకూలంగా మార్చే దేవుణ్ణి వదిలేనేది నేను. నా దేవుడు కదా నాకు కీడును కూడా మేలుగా మార్చేవాడు.
నష్టాన్ని కూడా లాభంగా మార్చే దేవుడు, చేదుని మధురంగా మార్చిన ఆ దేవుడు, అయ్యయ్యో ఆయన వదిలిపెట్టి ఈ శపితమైన వాటి తట్టు, నిర్జీవమైన వాటి తట్టు, జీవము లేని వాటి తట్టు నేను తిరగటం ఏంటి అసలు అని సిగ్గు తెచ్చుకొని మళ్ళీ దేవుని వైపు తిరిగితే ఎంత బాగుండు. కానీ తిరగనియవే దయ్యాలు, తిరగనియో. చుట్టూ జ్యోతిష్కుల చుట్టూ నేను చెప్తున్నా, ఆల్రెడీ కొంతమందికి నేను వాళ్ళల్లో బాప్తిస్మాలు ఇచ్చున్నాను, కొంతమందికి మారి వాళ్ళ సాక్ష్యాలు విన్నాను నేను. ఏమీ లేదు, నీ నోటి నుంచే వాడు నీ రహస్యాలని చెప్పిస్తాడు, అందులో వాడు పంతనం అన్నమాట. అర్థమైందా? తర్వాత నిన్ను బెదిరిస్తాడు, నీకు ఇంత కీడు రాబోతుంది, నీ కుటుంబానికి ఇది జరగబోతుంది, తొందరలోనే ఉంది, ఆల్రెడీ కొన్ని అనుభవించుండవు, ఇక పెద్దది ఒకటి రెడీ చేసి పెట్టారు నీ మీద, నువ్వంటే గిట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నీకు చేశారు ఇట్లా, కాబట్టి నువ్వు జాగ్రత్త పడకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు తేడా పడతావు అంటారు. ప్రతి మనిషికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. వెంటనే వెళ్ళిపోతారు ఆలోచనలకు. ఎవరు మనం అంటే గిట్టినోళ్ళు, ఏదో వాడు సోదోడు చెబుతాడు. కాబట్టి మీ కుటుంబం మొత్తాన్ని కూడా ఇది చుట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని నష్టాలు జరిగాయి, ఇప్పటికే కొన్ని కోల్పోయారు, ఇంకా పెద్ద జరగబోతుంది. ఎట్లనో దేవుడు మీ అందు నుండి నా దగ్గరికి వచ్చారు, నేను చెప్పినట్టు చేస్తే బయటపడతారు, లేకపోతే తేడా పడతారు, ఇక నాకు సంబంధం లేదంటాడు. ఏదో జరగబోతుందంటే ఎవరికైనా భయమేగా. నా బంధువురాలు ఒక ఆమె వాళ్ళ కొడుకు గురించి చెప్పింది నాకు. ఆయన ఒక రకంగా ఉంటాడు మనిషి, ఆ మధ్యకాలంలో బక్కచిక్కిపోతున్నాడు, తిండి తింటల్లో ఎండిపోతున్నాడు, ఎండి చేపలు అడిగిందని అడిగాను నేను. బంధువురాలు ఆమె చెప్పింది, ఎక్కడో జాతకం చెప్పించుకున్నాడంట, ఇంకా సంవత్సరంన్నరలోనో చచ్చిపోతాడని చెప్పాడంట, వాడు ఇప్పటి నుంచో కూడు మానుకున్నాడని చెప్పింది. అవుతున్నాడు ఇక సంవత్సరాన్ని చావటానికి. స్తోత్రం. మొత్తానికి ఈ బాపతు మ్యాటర్ వస్తుందంటే ఈ టైపు కేసులు ఎవరు కూర్చున్నారు ఇవాళ ఇక్కడ, ఈ తరహా బుక్ అయిన వాళ్ళు ఎవరు కూర్చున్నారు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ కూర్చుని మొత్తానికి చక్రమంతా ఏడా తిరుగుతుంది. సరి చేసుకోండి, అర్జెంటుగా బయటపడండి. దేవునికి స్తోత్రం.